క్రికెట్ అంటే మన భారతీయులకు ఒక ఎమోషనల్. ఇక్కడ ప్రతి గల్లీలో ఒక సచిన్, ఒక విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ కనిపిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయే కుర్రాడు సాధారణమైన ఆటగాడు అయితే కాదు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృశ్యాన్ని మొత్తం తన వైపు దిప్పుకున్నాడంటే మీరు నమ్ముతారా? అవును, అతనే వైభవ్ సూర్యవంశీ. IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రవాడిని ₹1 కోటి కొనుక్కున్నారు. అసలు ఎవరు ఈ వైభవ్ సూర్యవంశీ? ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద గుర్తింపు ఎలా వచ్చింది? ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం రండి. వైభవ్ బీహార్ రాష్ట్రంలోని సమస్తపూర్ జిల్లాకు చెందినవాడు. కేవలం 4 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడు. తన తండ్రి సంజీవ్ సూర్యవంశీలోని ఉన్న టాలెంట్ ని గుర్తించాడు. ఇంటి దగ్గరే నెట్ ప్రాక్టీస్ చేయడానికి చిన్న సెటప్ చేశాడు. వైభవ్ టాలెంట్ ఎలాంటిదంటే 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీ ఆడాడు. యువరాజ్ సింగ్, సచిన్ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా రంజీ ట్రోఫీలో 12 సంవత్సరాల్లో అయితే అడుగు పెట్టలేదు. ఆ రికార్డ్ ను వైభవ్ బద్దలు కొట్టాడు. వైభవ్ పేరు ఒక్కసారిగా మారిమోపోవడానికి కారణం ఏమిటంటే ఆస్ట్రేలియా అండర్-19 పై తన చేసిన సెంచరీ. కేవలం 58 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. అండర్-19 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగమైన సెంచరీని చేసి రెండో వ్యక్తిగా నిలిచాడు. ఇంకా IPL విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్ వాళ్ళు ₹1 కోటి పెట్టి వైభవ్ సూర్యవంశీ తన టీంలోకి కొనుక్కున్నారు. చాలా మంది ఇంత చిన్న పిల్లవాడికి అంత పెద్ద అమౌంట్ అవసరమా అని చెప్పేసి కింద కామెంట్ చేసేవారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి బ్యాట్ తోనే సమాధానం చూపించాడు వైభవ్ సూర్యవంశీ. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి తన కష్టంతో ప్రతిభంతో ఈ రోజు దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు వైభవ్ సూర్యవంశీ. రాబోయే రోజుల్లో టీమిండియాలోకి కీలక ఆటగాడుగా మారుతాడని అనుకుంటున్నారు. మరి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ IPL లో ఏ విధంగా ఆడుతాడో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.